మిగతా అప్డేట్ చూస్తే ప్రిన్సిపాల్ పై స్టూడెంట్ దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా బైంసా గోపాలరావు పాటిల్ డిగ్రీ కాలేజీలో జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2వ సెమిస్టర్ పరీక్షలో కాపీ కొడుతూ విద్యార్థి దొరికాడు. ఇది గమనించి ప్రశ్నించిన ప్రిన్సిపాల్ పై విద్యార్థి దాడి చేశాడు. ప్రిన్సిపాల్ను గెంటేసి పేపర్లు కూడా చించేసి అలజడి రేపాడు. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. విద్యార్థిపై పోలీసులకు ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశాడు. ప్రిన్సిపల్ పై స్టూడెంట్ దాడి చేసిన ఘటన నిర్మల్ జిల్లా బైంసా గోపాలరావు పాటిల్ డిగ్రీ కాలేజీలో జరిగింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2వ సెమిస్టర్ పరీక్షలో కాపీ కొడుతూ విద్యార్థి దొరికాడు. ఇక ఇది గమనించి ప్రశ్నించిన ప్రిన్సిపల్ పై విద్యార్థి దాడి చేశాడు. ప్రిన్సిపల్ను గెంటేసి పేపర్లు కూడా చించేసి అలజడి రేపాడు. ఇక సీసీ కెమెరాలో ఈ దృశ్యాలన్నీ రికార్డు అయ్యాయి. విద్యార్థిపై పోలీసులకు ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు. మా కళాశాలలో గత 28 రోజుల నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ ప్రక్రియలో నేను ఒక ప్రిన్సిపాల్గా, ఈ కళాశాల ప్రిన్సిపాల్గా నేను ఇన్స్పెక్షన్ వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 4లో పోతూ చెకప్ చేయంగా అక్కడ ఒక క్యాండిడేట్ చిట్టి కొట్టడం నేను గమనించాను. ఆ చిట్టి తీసుకున్నాను. చిట్టితో పాటు బుక్లెట్ కూడా నేను తీసుకోవడం జరిగింది. అదే తరుణంలో ఆ విద్యార్థిని హాల్ టికెట్ కూడా నేను అడిగినాను. హాల్ టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేడు. పదే అడిగినా కూడా ఇవ్వలేదు. అదే క్లాసులో చాలా దురుసుగా ప్రవర్తిస్తే మిగతా పిల్లలకు ఇబ్బంది అవుతుంది, అట్లా ప్రవర్తించడం బాగుంది, నేను వెళ్ళిపోవని చెప్పాను. పోతూ నా చేతిలో ఉన్నటువంటి బుక్లెట్ని మొత్తం గుంజుకొని మొత్తం ముక్కలుగా చేసి ఆ రూమ్ అంతా ఇసిరేసి నా షర్టు పట్టుకొని లాగి నన్ను తోయడం జరిగింది. ఆ తరుణంలో